హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రమజంటీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ వీడియో ఏంటంటే మీ అందరికీ thumbnail చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది, మానిటైజేషన్ అవ్వకుండా మన అకౌంట్లోకి డాలర్స్ జనరేట్ అవుతాయా, అది కూడా మన యూట్యూబ్ వీడియోస్ ద్వారా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మంచి వీడియోస్ నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు అస్సలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం కూడా చూసేయచ్చు. జనరల్గా అందరికీ తెలిసింది ఏంటంటే మానిటైజేషన్ అయిన తర్వాత మనకు డాలర్స్ జనరేట్ అవుతాయనే విషయం అందరికీ తెలిసిందే కదా. సో మనం మానిటైజేషన్ అవ్వకుండానే కూడా మన వీడియోస్ లాంగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్లో వస్తూ ఉంటాయి. సో వాటికి కూడా డాలర్స్ అనేవి జనరేట్ అవుతాయి. అది ఎలా చూడాలి ఏంటి అనేది మన వీడియోలో అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో వీడియో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు యూట్యూబ్ ఇలా ఓపెన్ అవుతుంది కదా, మనకు కింద కనిపిస్తుంది మన ఛానల్ లోగో కనిపిస్తుంది కదా. సో దాన్ని క్లిక్ చేయాలి. నేనైతే ఇక్కడ కొంచెం స్లోగానే చెప్తున్నాను, సో చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, దానికోసం అని చెప్పి. లేదంటే నేను ఏదో ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతే ఇంక నేను వీడియో చేసి కూడా ఏం యూజ్ ఉండదు, ఎవరికి అర్థం కాదు. సో చూశారు కదా, మనం ఇక్కడ ఛానల్ ఓపెన్ చేయగానే మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లేదా మన వ్యూస్ ఎంత అనేది కనిపిస్తుంది. ఇంకా తర్వాత మనకు కొంచెం డీప్గా వెళ్ళాలంటే వైటీ స్టూడియో, యూట్యూబ్ స్టూడియో అని కింద ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఆల్రెడీ యూట్యూబ్ స్టూడియో మనం ఇన్స్టాల్ చేసి ఉన్నామనుకోండి, అది ఓపెన్ అయిపోతుంది. లేదా ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మనకి ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మీరు కావాలంటే ఇది ఇన్స్టాల్ చేసి చూడొచ్చు. ఇందులో ఏంటంటే కంప్లీటెడ్గా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, లాంగ్ వీడియోస్ వ్యూస్, లేదంటే షార్ట్ వీడియోస్ వ్యూస్ అన్నీ కూడా, లైక్స్, కామెంట్స్, షేర్స్ అన్నీ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. అంతేకాని డాలర్స్ అయితే కనిపించదు. సో మనం ప్రజెంట్గా ఇప్పుడు మనం డాలర్ ఎంత ఉందో చూడాలి, అది కదా మన టాపిక్. సో మనం అదే చూద్దాము. దానికోసం నేను ఇక్కడ మీకు ప్లే స్టోర్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇంకా ప్లే స్టోర్ ఓపెన్ ఇలా అవుతుంది కదా, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది, థర్డ్ వన్. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సెర్చ్ కనిపిస్తుంది. ఇక్కడ నేను వై టూల్ అని టైప్ చేస్తున్నాను. సో వై టూల్ అనేది ఒక యాప్ అన్నమాట. సో దాన్ని టైప్ చేయగానే నాకు ఇక్కడ ఓపెన్ అని కనిపించింది కదా, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి నాకు ఓపెన్ అని ఉంది. మీరు ఇన్స్టాల్ చేసి లేకపోతే మీకు ఇన్స్టాల్ అని కనిపిస్తుంది, మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వెంటనే ఇన్స్టాల్ అయిపోతుంది, ఇలా ఓపెన్ కూడా అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ఎంటర్ వీడియో ఆర్ ఛానల్ యూఆర్ఎల్ అని చెప్పి. సో మన పర్టికులర్గా మన ఒక వీడియోకి సంబంధించి ఆ వీడియోకి మనకి ఎన్ని డాలర్స్ వచ్చాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే సపరేట్ ఒక వీడియో లింక్ కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఓవరాల్గా మన ఎన్ని వీడియోస్లు ఉన్నాయో అన్ని వీడియోస్లకి సంబంధించింది మనకు డాలర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని వీడియోస్లు కలిపి అని చెప్పి మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి. సో మనం ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ వెళ్ళిపోయి మన ఛానల్లోకి వెళ్ళిపోయి లోగోని క్లిక్ చేస్తే మనకి ఇలా పెన్సిల్ సింబల్ ఉంటుంది. పక్కనే పెన్సిల్ సింబల్ క్లిక్ చేయగానే మనకు నేమ్ అన్నీ కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. సో నేమ్, హ్యాండిల్, ఛానల్ యూఆర్ఎల్, డిస్క్రిప్షన్, ప్రైవసీ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో థర్డ్ వన్ అన్నమాట ఛానల్ యూఆర్ఎల్. పక్కనే కాపీ సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కాపీ చేసుకున్నారంటే అది కాపీ అయిపోతుంది. సో ఇక్కడికి రాగానే మనం ఇక్కడ చూపిస్తుంది కదా ఛానల్ యూఆర్ఎల్ అని, ఇక్కడ మనం పేస్ట్ చేసేయాలి. సో ఇక్కడ ఏంటంటే మన ఛానల్ యూఆర్ఎల్ మనం పేస్ట్ చేసామంటే మన అన్ని వీడియోస్కి సంబంధించిన డాలర్స్ అయితే మనకు చూపిస్తుంది అన్నమాట. సో నేను ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ పేస్ట్ చేసి పక్కనే గో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. టోటల్గా మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అని ఓపెన్ అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ యాజ్ పర్ ఒక్క వీడియోకి సంబంధించింది ఓవరాల్గా మనకు ఎన్ని డాలర్స్ జనరేట్ అవుతున్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, 4. నాకేంటంటే ఇంచుమించుగా ఒక్క వీడియోకి నాకు $4 అనేవి జనరేట్ అవుతున్నాయి అన్నమాట. దాని పక్కనే ఉంది చూడండి
3289 అని, అది అన్ని వీడియోస్కి సంబంధించింది, మొత్తం డాలర్స్ అన్నమాట. సో మనకి ఇలా కనిపిస్తుంది. ఒకవేళ తక్కువ ఓవరాల్గా మనకు ఒక వీడియోస్కి 1, 2 అలా డాలర్స్ జనరేట్ అయ్యాయి అనుకోండి, మనకు 1, 2 అలా చూపిస్తుంది అన్నమాట. నాకు 4 ఉన్నాయి కాబట్టి 4 చూపిస్తుంది. అండ్ టోటల్ మన డాలర్స్ అయితే 3289 ఉన్నాయన్నమాట. సో మనకు ఇవి డాలర్స్లో ఉన్నాయి. మరి మన ఇండియన్ రూపీలో ఎంత ఉందో తెలుసుకోవాలనే ఆతృత మనకైతే ఉంటుంది కదా. సో మనం ఎందుకు లేట్ చేయాలి, వెంటనే మనం గూగుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం క్లిక్ చేసేయాలన్నమాట. ఎంత డాలర్ సింబల్ ఒకటి క్లిక్ చేసేసి 3289 ఉంది కదా. సో ఆ డాలర్స్ అన్నీ కూడా ఇండియన్ రూపీలోకి కన్వర్ట్ అయితే ఎంత ఉంటుందన్నమాట అకౌంట్లోకి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అన్నమాట. సో చూశారు కదా, మానిటైజేషన్ అవ్వకుండానే మన అకౌంట్లోకి మన యూట్యూబ్ ద్వారా మనకు ఎన్ని డాలర్స్ జనరేట్ అవుతాయి అనేది. సో మీకు కూడా తప్పకుండా ఛానల్ ఉంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా చెక్ చేసి మీ అకౌంట్లో ఎన్ని డాలర్స్ ఉన్నాయో చూసుకోండి. ఓకేనా? ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరికీ బాయ్.